హలో అండి అందరికీ. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే నేను బెండకాయ మసాలా ఫ్రై అయితే చేశాను. సింపుల్గా అయిపోతుంది. ఇంక ఇలాగ ఒక ప్యాన్ అయితే తీసుకొని 1 కప్ దాకా పల్లీలు అయితే వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని చల్లారాక ఇలాగ మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. ఇంకా ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఇంకా కొద్దిగా సాల్ట్, టేస్ట్కి తగినంత, కొద్దిగా పసుపు, ఇంకా గరం మసాలా, 5-6 వెల్లుల్లిపాయలు అయితే వేసుకొని ఫైన్ పౌడర్ లాగా అయితే చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇంకా డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ అయితే హీట్ చేసుకొని ప్యాన్లో మనం బెండకాయ అయితే మీడియం సైజు ముక్కలు అయితే తరిగి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇంకొక ప్యాన్ తీసుకొని టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇంకా కొద్దిగా కరివేపాకు, మనం పౌడర్ లాగా చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ అయితే 2 టేబుల్ స్పూన్స్ దాకా వేసి స్లిమ్లో పెట్టి మనం ఫ్రై చేసిన బెండకాయ వేసుకోవాలి. వేసుకొని 5 మినిట్స్ టాస్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మసాలా బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఎప్పుడన్నా మీకు టైం లేనప్పుడు ఇంట్లో లంచ్లోకి చేయడానికి, ఇంకా కర్రీస్ చేయలేనప్పుడు, ఇంకా లంచ్ బాక్స్లోకి అయితే సింపుల్గా అయిపోతుంది. చిన్నపిల్లలు కూడా వదలరు. ఇంక ఈ టేస్ట్ కానీ చూస్తే కమ్మగా ఉంటుంది. మరి అంత స్పైసీగా ఏముండదు, మైల్డ్గా ఉంటుంది టేస్ట్. మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.